గ్రీన్విచ్ మెరిడియన్. సో గ్రీన్విచ్ మెరిడియన్ని మనం ప్రైమ్ మెరిడియన్గా పిలుస్తూ ఉంటాం, లేదంటే టైం మెరిడియన్గా పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నాం 0 డిగ్రీస్ హార్జెంటల్ లైన్ని ఈక్వేటర్గా అన్నాం. మరి 0 డిగ్రీస్ వెర్టికల్ లైన్ని లాంగిట్యూడ్ని 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ని ఏమని పిలుస్తామంటే ప్రైమ్ మెరిడియన్గా తీసుకుంటాం, లేదంటే గ్రీన్విచ్ మెరిడియన్గా పిలుస్తూ ఉంటాం, లేదంటే టైం మెరిడియన్గా పిలుస్తూ ఉంటాం. ప్రైమ్ మెరిడియన్, గ్రీన్విచ్ మెరిడియన్, టైం మెరిడియన్గా పిలుస్తూ ఉంటాం. మరి ఎందుకు ఈ పేర్లతో పిలుస్తున్నామంటే ఇది టైం. సో 0 డిగ్రీస్ అనేటువంటిది సోర్స్ పాయింట్, బేస్ అనమాట. సో బేస్ పాయింట్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ టైం అనమాట. సో మనం సమయాన్ని లెక్కించడానికి ఈ 0 డిగ్రీస్ ప్రైమ్ మెరిడియన్ని ఒక బేస్ పాయింట్గా తీసుకున్నాం. ఓకే, క్లియర్ కదా? ఇక్కడ నుంచి మరి ఈ ప్రైమ్ మెరిడియన్ అనేటువంటిది ఏ ఏ ప్రాంతాల నుంచి పోతుంది అంటే లండన్. సో యునైటెడ్ కింగ్డమ్లో ఉండేటువంటి లండన్ నగరాన్ని తాకుతూ దాని తర్వాత ఆఫ్రికా మీదుగా పోతుందన్నమాట. సో ఇది మనం స్టాండర్డ్ లైన్గా తీసుకున్నాం అనమాట. ఓకే, సో దీన్నే స్టాండర్డ్గా లైన్గా తీసుకొని ఇక్కడ నుంచి ఇది 0 అవర్స్గా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇది ఈస్ట్ కదా, ఇది వెస్ట్ కదా. సో ఇక్కడ నుంచి టైము ఒక ప్రాంతం ఇటు పోతే కనుక ఈస్ట్ సైడ్ పోయే కొద్దిగా టైం అనేటువంటిది ప్లస్ అవుతుంది, యాడ్ అవుతుంది. ఓకే, సో ఈస్ట్ సైడ్ వస్తే టైము ప్లస్ యాడ్ అవుతుంది. వెస్ట్ సైడ్ పోతే టైం అనేటువంటిది మైనస్ అవుతుంది అనమాట. సో టైం అనేటువంటిది మైనస్ అవుతుంది వెన్ యూ గో టువర్డ్స్ వెస్ట్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇండియాస్ స్టాండర్డ్ టైం? వాట్ ఈస్ ద IST? వాట్ ఈస్ ద ఇండియాస్ స్టాండర్డ్ టైం? ఇట్ ఈస్ 5 hours 30 minutes. 5 hours 30 minutes. ఓకే, ప్లస్సా మైనస్సా? ప్లస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇది ఇండియా నుంచి పాస్ అయ్యేటువంటి IST లైన్ కదా, ఇది 82.5 అప్రాక్సిమేట్గా ఇటు వస్తుంది, 82.5 డిగ్రీస్ లైన్ అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు మనం 82.5 డిగ్రీస్ లైన్ని రెఫరెన్స్గా తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి టైం డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 5.5 hours ప్లస్ ఉంటుంది అనమాట. అంటే ఏ విధంగా చెప్పవచ్చు అంటే ఈ ప్రాంతంలో లండన్లో టైము మధ్యాహ్నం 12 అయితే కనుక అదే సమయానికి ఇండియాలో టైం ఎంత అవుతుంది? 5:30 ఈవినింగ్ అవుతుంది. లండన్లో మధ్యాహ్నం 12 గంటల టైం అయితే ఈవినింగ్ వచ్చేసి ఇండియాలో టైం అదే సమయానికి సాయంత్రం పూట 5:30 గంటలు అయి ఉంటుంది. ఓకే, క్లియర్ కదా? అదే సమయానికి యూరోప్లో 12 గంటల టైం అయినప్పుడు మీరు అమెరికాకి ఫోన్ చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఫోన్ చేసి టైం అడిగితే కనుక వాళ్ళు ఏమంటారంటే మార్నింగ్ అరౌండ్ 6:30 12 తీసేస్తే 6:30 అయిందని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, 6:30 టైం, అప్రాక్సిమేట్గా 6:30 టైం అయిందని చెప్తారనమాట. అది ఎప్పుడు? మార్నింగ్ టైం. సో మార్నింగ్ 6:30 అయిందని వాళ్ళు చెప్తుంటారు. 6:30 కాదు, 6 o'clock అయిందని చెప్పేసి చెప్తారు. అమెరికాలో ఒక ప్రాంతానికి ఫోన్ చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక ప్రాంతానికి ఫోన్ చేసి యునైటెడ్ కింగ్డమ్లో 12 అయినప్పుడు అమెరికాకు ఫోన్ చేసి టైం అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అరౌండ్ 6 o'clock అంటారు. అదే టైంకి ఇండియాకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఏమంటారంటే టైం ఎంత అయిందంటే ప్లస్ 5:30 ఈవినింగ్ 5:30 అయిందని చెప్పేసి చెప్తారనమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? గ్రీన్విచ్ లైన్ నుంచి ప్రైమ్ మెరిడియన్ నుంచి మనము ఈస్ట్ సైడ్ పోతే టైం ఏమో యాడ్ అవుతుంది, వెస్ట్ సైడ్కి వస్తేనేమో టైం అనేటువంటిది మైనస్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఓకే, సో ఈ డిఫరెన్స్ తెలుసుకోండి, ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇంటర్నేషనల్ డేట్ లైన్. మరి ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేటువంటిది ఏ డిగ్రీ కింద నుంచి పాస్ అవుతుంది, సో ఏ లాంగిట్యూడ్ నుంచి పాస్ అవుతుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోండి. సో ఏ లాంగిట్యూడ్ అండి? 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ నుంచి పాస్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు సర్కిల్ మనందరికీ తెలుసు, సర్కిల్ అనేటువంటి దాన్ని మనము 360
360 డిగ్రీస్లో విభజించవచ్చు అనమాట. సో 0 నుంచి వేసుకుంటే అట్లా మొత్తం కలిపి 360 డిగ్రీస్లో విభజించవచ్చు. ఓకే. సో లేదంటే ఇట్లా తీసుకొని 4, 5, 6 ఇట్లా ఇది క్లాక్ అనుకుంటే కనుక ఒక క్లాక్ని మనం 360 డిగ్రీస్లో విభజించవచ్చు. మరి మనకు ముందు కనిపిస్తున్నది ఈక్వేటర్ లైక్ ప్రైమ్ మెరిడియన్ అనుకుంటే అటుపక్క ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ వస్తుంది అనమాట. ఓకే, 180 డిగ్రీస్ వస్తుంది. ఓకే, ఇట్లా వస్తుంది 180 డిగ్రీస్ వస్తుంది. సో అటుపక్క ఉన్న దాన్ని మనం ఏమన్నామంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్గా పిలిచామన్నమాట. ఇంటర్నేషనల్ డేట్ లైన్గా పిలిచాం. మరి ఇంటర్నేషనల్ డేట్ లైన్కి వెస్ట్ సైడ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ డేట్ లైన్కి మనము ఏది ఐడియల్ అనుకుంటే, సో ఇక్కడ ఉన్నప్పుడు డేట్ మనకి ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు అనుకోండి. అదే సమయానికి ఒక వ్యక్తి ఇటుపక్క ఉన్న అతనికి ఫోన్ చేస్తే మీరు తను డేట్ వచ్చేసి 2వ తారీఖు అంటాడు. ఓకే, సో ఒకటే సమయానికి ఇంటర్నేషనల్ డేట్ లైన్కి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తిని అడిగితే డేట్ ఎంత అంటే 1వ తారీఖు అంటాడు. అదే సమయానికి ఈస్ట్ సైడ్ ఐడియల్కి ఇంటర్నేషనల్ డేట్ లైన్కి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తికి ఫోన్ చేసి టైం ఎంత, వాట్ ఈస్ ద ప్రెజెంట్ టైం అంటే అతను ఏమంటాడు? వాట్ ఈస్ ద ప్రెజెంట్ డేట్ అంటే ఏమంటాడు? 2nd అంటాడు. సో అప్పుడు ఏమైంది? 1 డే ఈజ్ హెడ్ అనమాట. 1 డే ఈజ్ హెడ్. దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ 1 డే బిట్వీన్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ ఐడియల్ అండ్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఐడియల్ అనమాట. సో అట్లా ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. మరి ఐడియల్ అనేటువంటిది ఏ ప్రాంతాల నుంచి పోతుంది అంటే, ఏ ప్రాంతాల నుంచి వెళ్తుంది అంటే ఫిజీ కావచ్చు. సో ఈ ప్రాంతం ఇదంతా కూడా ఓకే. సో ఈ ప్రాంతాన్ని అంతా టచ్ చేస్తూ వెళ్తుంది. ఓకే, సో ఐడియల్కి ఈ ప్రాంతం వెస్టర్న్ హెమిస్ఫియర్ అనుకుంటే ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్ అనమాట. నెక్స్ట్ గ్రేట్ సర్కిల్స్ అన్నాం. ఇమాజినరీ సర్కిల్స్ which divides the earth into 2 equal parts and whose center lies at the center of the earth అనమాట. సో గ్రేట్ సర్కిల్ ఏంటి అంటే, ఓకే, సో గ్రేట్ సర్కిల్ ఏంటంటే ఏదైతే ఒక లైన్ మనము భూమి మీద డ్రా చేస్తామో దట్ లైన్ షుడ్ డివైడ్ ద అర్త్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. మరి లాటిట్యూడ్స్లో అట్లాంటి గ్రేట్ సర్కిల్ లైన్ ఉందా? ఉంది. వాట్ ఈస్ ఇట్? ఈక్వేటర్. సో ఈక్వేటర్ ఈస్ ద గ్రేట్ సర్కిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ latitude, whereas all the meridians, so all the longitudes are great circle. Why? Because all the longitudes divides the earth into 2 parts. All the longitudes divides the earth into 2 parts. Coming to here equator is a latitude is also divides the earth into 2 equal parts అనమాట. నెక్స్ట్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ గురించి మాట్లాడుకుందాం. సో ఎర్త్ అనేటువంటిది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్ తిరుగుతుంది అనమాట. సో భూమి ఎప్పుడు కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతూ ఉంటుంది. సో అందుకే మనకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలకి ముందుగా సూర్యుడు వస్తాడు, దాని తర్వాత వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలకి తర్వాత సూర్యుడు అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా తీసుకోండి. తీసుకుంటే మన ఇండియాలో ఓకే, సో నార్త్ ఇండియా అనుకోండి. సో ఇండియాలో మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించేది ఎక్కడ? సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్లేస్ దట్ సన్ రైజెస్ ఎట్ ఫస్ట్ ఇన్ ఇండియా? ఎక్కడండి? అరుణాచల్ ప్రదేశ్. ఎందుకండి? అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్లో ఉంది కాబట్టి. ఓకే, సో ఎట్ విచ్ ప్లేస్ సన్ రైజెస్ లేట్లీ ఇన్ ఇండియా? ఇక్కడ ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో. సో రాన్ ఆఫ్ కచ్ అనమాట. సో రాన్ ఆఫ్ కచ్ అనేటువంటి ప్రాంతంలో సూర్యుడు లేట్గా ఉదయించడం జరుగుతుంది వెన్ వి కంపేర్ విత్ అరుణాచల్ ప్రదేశ్. ఎందుకండి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? సో సూర్య ఉదయం సన్ రైజ్ అనేటువంటిది మొట్టమొదటిగా ఈస్ట్ ప్లేస్లో వస్తుంది. సో మనకి ఇండియాకి ఈస్ట్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ కాబట్టి ఇక్కడ సన్లైట్ అనేటువంటిది మొదటిగా స్టార్ట్ అయింది, దాని తర్వాత మెల్లగా వస్తుంది అనమాట అట్లా. సో చివరికి రాన్ ఆఫ్ కచ్కి వచ్చేపాటికి 2 hours డిలే ఉంటుంది టైం అనమాట.
సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో 4కే మనకి సూర్యుడు వచ్చేసి తెల్లారిద్ది. బట్ రాన్ ఆఫ్ కచ్లో చూసుకుంటే సూర్యుడు వచ్చేదానికి ఆల్మోస్ట్ 6 o'clock అవుతుందన్నమాట. సో దెర్ ఈజ్ ఎ 2 hours ఆఫ్ డిలే, 2 hours ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ టైమ్ ఇన్ బిట్వీన్ రాన్ ఆఫ్ కచ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ సన్ రైజ్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికోసమే కూడా మరి కొన్ని రాష్ట్రాల వాళ్ళు, అంటే ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు సపరేట్ టైం జోన్ని ప్రకటించండి. ఎందుకంటే భారతదేశం మిగిలిన రాష్ట్రాల్లో 6కి తెల్లవారుతుంటే, 6కి సన్ రైజ్ అవుతుంటే ఈశాన్య రాష్ట్రాలలో 4కే సన్ రైజ్ అవుతుంది. ఓకే, అంటే 2 గంటల ముందే సన్ రైజ్ అవుతుంది. సో దీనివల్ల మేము 2 గంటల సమయాన్ని కోల్పోతున్నాం. ఓకే, సో దానికి మీరు ఏం చేస్తారంటే ఈశాన్య రాష్ట్రాలకు ఒక టైం జోన్, మిగిలిన రాష్ట్రాలకు ఒక టైం జోన్ కేటాయించండి అని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. బట్ అది మనకి ఇంప్లిమెంటేషన్లోకి రావటం లేదు. ఓకే, సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మరి ఏ దేశంలో అన్నా ఇట్లా టైం జోన్స్ ఉన్నాయంటే ఉన్నాయండి. సో కెనడా దేశంలో టైం జోన్స్ ఉన్నాయి, చాలా టైం జోన్స్ ఉన్నాయి. రష్యాలో ఉన్నాయి, యుఎస్ఏలో ఉన్నాయి, ఫ్రాన్స్లో ఉన్నాయి. సో ఇట్లా చాలా దేశాల్లో కూడా మల్టిపుల్ టైం జోన్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ చూద్దాం. సో మరి రొటేషన్ ఆఫ్ ది ఎర్త్లో వెలాసిటీ ఆఫ్ ఎర్త్ రొటేషన్ డిక్రీజెస్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్ అనమాట. మనము ఈక్వేటర్ నుంచి, సో ఇది ఈక్వేటరు, ఇది పోల్స్, ఇది ఈక్వేటర్. సో వెలాసిటీ ఏమవుతుందంటే, వెలాసిటీ అంటే స్పీడ్ అనమాట. సో భూమి యొక్క స్పీడ్ ఈక్వేటర్ నుంచి పోల్స్కి వచ్చేటోకి డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, దీన్ని కూడా అడిగినట్టు ఉన్నారు. ఓకే, సో ఈక్వేటర్ నుంచి పోల్స్కి వస్తే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఈక్వేటర్ నుంచి పోల్స్కి వెళ్తే టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. వెలాసిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఈక్వేటర్ నుంచి పోల్స్కి వెళ్తే రివర్స్ చూసుకోండి, పోల్స్ నుంచి ఈక్వేటర్కి వస్తే టెంపరేచర్ పెరుగుతుంది, ప్రెషర్ వాల్యూస్ అవుతాయి, తగ్గుతాయి. ఓకే, సో ఈ డిఫరెన్స్ అనేటువంటిది తెలుసుకోండి. నెక్స్ట్ weight of body is less at equator and greater at poles అనమాట. సో బికాస్ ఆఫ్ గ్రేటర్ centrifugal force at the equator due to greater velocity at equator. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఇంకొకటి రొటేషన్ ఆఫ్ ది ఎర్త్లో చూసుకుంటే 2 రకాలు ఉంటాయి మనకి. ఒక రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ ఏంటంటే తాను చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో దాన్ని రొటేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకే, సో the earth rotates on its own axis from west to east once in every 24 hours causing day and night అనమాట. సో భూమి ఏం చేస్తుందంటే తాను చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. భూమి ఏం చేస్తుందంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. సో దాదాపు 23 hours 56 minutes 4 seconds టైం పడుతుంది భూమి తన చుట్టూ తాను తిరగడానికి. సో దీనివల్ల మనకేమవుతుంది, డే అండ్ నైట్ అనేటువంటిది వస్తుంది. సో దాంతోపాటు భూమి ఏం చేస్తుందంటే సూర్యుడి చుట్టూ కూడా రివాల్వ్ అవుతుంది. సో రెవల్యూషన్ అంటాం. సో రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఆల్మోస్ట్ 365 days పడుతుంది. ఓకే, సో ఈ డిఫరెన్స్ అనేటువంటిది తెలుసుకోండి. ఓకే, సో రివాల్వ్ అవ్వడానికి భూమికి 365.5 days పడుతుంది. భూమి రొటేట్ అవ్వడానికి అన్ ఇట్స్ ఓన్ యాక్సిస్కి 23 hours 56 minutes 4 seconds టైం అనేటువంటిది పడుతుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్లో సోలాస్టసిస్ తెలుసుకోవాలి. వెన్ సన్ ఈజ్ ఎట్ ది గ్రేటెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్ సోలాస్టిస్ అనమాట. సో సోలాస్టిస్ అంటే ఏమిటి అంటే మీనింగ్ ఏంటి అంటే సన్ యొక్క, ఓకే, సన్ ఏదైతే ఉందో సూర్యకిరణాలు ఈక్వేటర్ నుంచి దూరంగా పడేటువంటి ప్రాంతాన్ని సోలాస్టసిస్ అంటాం. ఓకే, సో ఈ ఇట్ రేట్స్ ఫాల్ వెర్టికల్ ఐదర్ ఎట్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో సూర్యకిరణాలు ఎంత అతి దూరంలో పడితే వాటిని సోలాస్టిస్తో పిలుస్తుంటాం. దీంట్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి వింటర్ అని చెప్పేసి, ఇంకోటి సమ్మర్ అనమాట. సో ఇది మాట్లాడుకుందాం మనం. ఇన్ జనరల్గా అర్త్ యాక్సిస్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో ఇది ప్లేన్ సర్ఫేస్ అనుకుంటే కనుక 23 ఆల్మోస్ట్ అర్త్ యాక్సిస్ వచ్చేసి మనకి
66. ఇది ప్యారలల్గా తీసుకుంటే 23.5 degrees ఉంటుంది, ఇంక్లినేషన్ ఉంటుందన్నమాట. సో ఈ ఇంక్లినేషన్ వల్ల ఏమవుతుంది అంటే మనకి సన్ రైజ్ అనేటువంటివి ఒక్కొక్కసారి నార్థన్ హెమిస్ఫియర్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద ఎక్కువగా పడతాయి. ఈ 23.5 degrees యాక్సిస్ ఇంక్లినేషన్ ఉండటం వల్ల భూమికి సమ్మర్లో ఎండాకాలంలో సన్ రైజ్ ఎక్కువగా నార్థన్ హెమిస్ఫియర్లో పడతాయి అన్నమాట. సో అట్లా పడేటువంటి దాన్ని ఏమంటామంటే సమ్మర్ సొలస్టిస్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా సన్ రైజ్ కనుక సన్ రైజ్ కనుక సదరన్ హెమిస్ఫియర్లో పడతాయి. ఓకే, ఎప్పుడండి? ఎప్పుడు? ఆల్మోస్ట్ అవి డిసెంబర్ సీజన్లో. సో డిసెంబర్ సీజన్లో సన్ రైజ్ అనేటువంటివి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద ఎక్కువ ఇంటెన్సిటీ పడుతుంది. అంటే సన్ను సదరన్ హెమిస్ఫియర్ షిఫ్ట్ అవుతున్నట్టు మనం ఊహించుకోవాలి. అప్పుడు నార్థన్ హెమిస్ఫియర్లో ఏమొస్తుంది? చలి వస్తుంది. ఓకే, సో చలి అనేటువంటిది వస్తుంది. సో దాన్ని మనము వింటర్ సోలస్టిస్గా పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ఈ డిఫరెన్స్ అనేటువంటిది తెలుసుకోండి. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ సమ్మర్ సోలస్టిస్ అంటే ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే when earth axis leans at maximum 23.5 degrees in northern hemisphere towards the sun. సో ఇది మనకి సమ్మర్ సోలస్టిస్ అనేటువంటిది 21-22 మధ్య జూన్ నెలలో వస్తూ ఉంటుంది. సో అది ఎండాకాలంలో ఈ సోలస్టిస్ అనేటువంటిది వస్తుంది. సో ఎండాకాలంలోనే మనకి జూన్ నెలలో దాదాపు అంటే వర్షాలు పడతాయి, బట్ మన కన్వీనియంట్ కోసం జూన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జూన్ 21, 22 ఆ టైంలో సన్ రైజ్ ప్రొజెక్షన్ అనేటువంటిది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి రీచ్ అయ్యింది అనమాట. సో వెర్టికల్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర వెర్టికల్గా సూర్యుడి యొక్క రేస్ అనేటువంటిది పడుతుంది. ఇది జూన్ 21, 22. దాన్ని సమ్మర్ సోలస్టిస్ అన్నాం. నీవు నెక్స్ట్ వింటర్ సోలస్టిస్. సో డిసెంబర్ ఆ ప్రాంతంలో డిసెంబర్ 21, 22 ప్రాంతంలో సూర్యుడి యొక్క కిరణాలు సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద వెర్టికల్గా ప్రొజెక్ట్ అయ్యిద్ది అనమాట. అంటే మనకు వింటర్ సీజన్ అయినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ప్రాంతాలకి సమ్మర్ సీజన్ అయింది అనమాట. సో మనకి వింటర్ అయినప్పుడు ఆస్ట్రేలియాలో సమ్మర్ అయింది, ఆస్ట్రేలియాలో మనకి సమ్మర్ అయినప్పుడు ఆస్ట్రేలియాకి వింటర్ అయింది. సో ఇట్లా ఎందుకంటే దెర్ ఈజ్ అప్రైట్ మూవ్మెంట్ ఆఫ్ ది సన్ ఫ్రమ్ వన్ హెమిస్ఫియర్ టు అనదర్ హెమిస్ఫియర్ అనమాట. సో ఇది మెయిన్ రీజన్. సో ఈక్వినాక్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఈక్వినాక్సెస్ ఏంటి అంటే the sun is vertically overhead at the equator on 2 days of the year, usually on 21st March and 21st September. ఓకే, సో సంవత్సరంలో 2 సార్లు సూర్యుడి యొక్క కిరణాలు ఈక్వేటర్ మీద వెర్టికల్గా ప్రొజెక్ట్ అవుతాయి. ఓకే, సో వాటిని ఈక్వినాక్సెస్గా పిలుస్తూ ఉన్నారు. మరి ఇది ఏ టైంలో వస్తుంది అంటే March 21 అండ్ September 21 ఆ ప్రాంతాల్లో ఈక్వినాక్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సోలస్టిస్ ఎప్పుడు ఫామ్ అయింది? సమ్మర్ సోలస్టిస్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే June 21 కానీ June 22 కానీ. వింటర్ సోలస్టిస్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే December 21 కానీ 22 కానీ. ఈ డిఫరెన్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్లిప్స్, గ్రహణం అంటాం తెలుగులో. సో ఈ గ్రహణం అనేటువంటిది ఎందుకు ఫామ్ అవుతుందంటే ఎప్పుడైనా కానీ అన్ ఎక్లిప్స్ అక్కర్స్ వెన్ వన్ హెవెన్లీ బాడీ సచ్ యాజ్ ఎ మూన్ ఆర్ ప్లానెట్ మూవ్స్ ఇన్ టు ది షాడో ఆఫ్ అనదర్ హెవెన్లీ బాడీ అనమాట. సో ఏంటండి ఎక్లిప్స్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ యొక్క నీళ్ళలోకి ప్రవేశిస్తే దాన్ని ఎక్లిప్స్గా గ్రహణంగా పిలుస్తాం. సో గ్రహణం అంటే ఏమిటి? వెన్ ఎవర్ ఏ హెవెన్లీ బాడీ సచ్ యాజ్ మూన్ ఆర్ ప్లానెట్ మూవ్స్ ఇన్ టు షాడో ఆఫ్ అనదర్ హెవెన్లీ బాడీ ఈజ్ నోన్ యాజ్ ఎక్లిప్స్ అనమాట. సో ఇవి రకాలు ఉన్నాయి. టోటల్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ గ్రహణం, యాన్యులర్ ఎక్లిప్స్ అంటే ఇట్లా ఈ రింగ్ టైప్లో ఫామ్ అయింది అనమాట. సో ఇదొక ఎక్లిప్స్ గ్రహణం. పార్షియల్ ఎక్లిప్స్. సో పార్షియల్ అంటే దాని ఏమంటాం, కొంచెమే గ్రహణం అనేటువంటిది ఫామ్ అవుతుంటుంది. సో మరి గ్రహణాలు 2 రకాలు ఉన్నాయి, సోలార్ ఎక్లిప్స్ అని, లోనార్ ఎక్లిప్స్ అని. సో మరి సోలార్ ఎక్లిప్స్ టైప్లో ఏం జరుగుతుందంటే సన్ ఏడు ఉంటుంది, మూన్ ఏడు ఉంటుంది, ఇక్కడ అర్త్ ఉంటుంది. సోలార్ ఎక్లిప్స్లో ఇక్కడ సన్ను, మూన్, ఎర్త్. లోనార్ ఎక్లిప్స్లో సన్ను, అర్త్, మూన్ ఉంటుంది. సో ఈ సిరీస్ గుర్తుపెట్టుకోండి. ఓకే.
సో దీంతో ఈ వరల్డ్ జియోగ్రఫీలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అయినటువంటి ఓకే సో ఈ వరల్డ్ జియోగ్రఫీలో మనము గ్రాఫికల్ డివిజన్స్ ఆఫ్ అర్త్ అండ్ ఇట్స్ రిలేషన్ టు సోలార్ సిస్టమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మాట్లాడుకుందాం. నౌ సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ ఈశ్వర్.